వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ముందుగా డీటెయిల్స్ చేద్దాం. మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. ఇక యాత్రలో భాగంగా నేడు నంబూరు నుంచి కాజా మంగళగిరి మీదుగా జగన్మోహన్ రెడ్డి యాత్రను కొనసాగించనున్నారు. అనంతరం సీకే కన్వెన్షన్ వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మేమంతా సిద్ధం పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి బస్సు యాత్ర 14వ రోజుకు చేరుకుంది. ఇక యాత్రలో భాగంగా నేడు నంబూరు నుంచి కాజా మంగళగిరి మీదుగా జగన్మోహన్ రెడ్డి యాత్రను కొనసాగించనున్నారు. అనంతరం సీకే కన్వెన్షన్ వద్ద చేనేత కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. ఫోన్లో కోటేశ్వరరావు. దీపిక, మరి వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ఎన్నికల ప్రచార యాత్ర ఏదైతే ఉందో మేమంతా సిద్ధం అంటూ ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించినటువంటి ఎన్నికల ప్రచార యాత్ర అయితే ప్రస్తుతం మరి గుంటూరు జిల్లాలో కొనసాగుతుంది. గుంటూరు జిల్లాలో ఈరోజు మరి రాత్రి బస ఏదైతే ఉందో అక్కడ నుంచి ఈరోజు మళ్ళీ బయలుదేరవలసి ఉంది. అయితే రాత్రి సంబంధించినటువంటి నంబూరు బైపాస్ వద్ద ఈ రోజు రాత్రి అయితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అక్కడ బస చేశారు. అక్కడ నుంచి ఈ రోజు యాత్ర అయితే ప్రారంభమవుతుంది. ఈ రోజు లాంఛనంగా మొత్తానికి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించబోతున్న మరి మేమంతా సిద్ధం సభకు మరి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారు. మొత్తంగా భారీగా ఏర్పాటు చేసినటువంటి ఈ యాత్ర ప్రస్తుతం రాయలసీమ నుంచి, తర్వాత ప్రకాశం, తర్వాత మరి పల్నాడు, గుంటూరు, ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు అయితే ఎన్టీఆర్ జిల్లాలోకి చేరుకోబోతుందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా మరి రాత్రి ఉన్నటువంటి బస చేసినటువంటి ఆ ప్రదేశం నుంచి నంబూరు బైపాస్ క్రాస్ నుంచి మరి ఈ రోజు కాజా మంగళగిరి బైపాస్ మీదుగా 11 గంటలకు సీకే కన్వెన్షన్ వద్దకు చేరుకుంటారు. అక్కడ మంగళగిరిలో మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వారితో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఏదైతే ఉందో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, చేనేత కార్మికులకు రావాల్సిన ప్రయోజనాలు ఎట్లా అందుతున్నాయి, ఏమిటి, ఈ విధంగా మరి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే ఏ విధంగా చేనేత కార్మికులకు న్యాయం చేయాలి అనే అంశం మీద కూడా పెద్ద ఎత్తున ముఖాముఖి కార్యక్రమం, అంటే వారు జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే మరి కొంతమంది చేనేత కార్మికులు మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ముఖాముఖి కార్యక్రమంలో చేనేత కార్మికులకు సంబంధించినటువంటి అంశాన్ని అయితే ఖచ్చితంగా ప్రస్తావించే అవసరం ఉంది. అంతేకాకుండా మంగళగిరి నియోజకవర్గం కీలకంగా మారుతుంది. మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మరి వైఎస్ఆర్సీపీకి సంబంధించి మురుగుడు లావణ్య పోటీ చేస్తుండగా ఇటువైపు టీడీపీ నుంచి లోకేష్ పోటీ చేస్తున్నారు. లోకేష్ కూడా ఇక్కడ ప్రతిష్టాత్మకంగా ఈ నియోజకవర్గాన్ని తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి గెలవాలనే లక్ష్యంతోనే టీడీపీ అక్కడ పావులు కలుగుతుంది. అంతేకాకుండా లోకేష్ కూడా ప్రయత్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 2019లో లోకేష్ అక్కడ పోటీ చేసి ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆర్కే మీద ఓడిపోయిన పరిస్థితి. అయితే ఈసారి ఆర్కే స్థానంలో మురుగుడు లావణ్య అనే ఒక బీసీ మహిళనే పోటీ చేస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు మంగళగిరిలో పోరైతే రసవత్తరంగా మారింది కాబట్టి ఖచ్చితంగా అక్కడ మంగళగిరిలో ఆయన దృష్టి పెట్టి ఆయన ఫోకస్ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఫస్ట్ నుంచి కూడా మంగళగిరి మీద ఫోకస్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మేమంతా సిద్ధం అనే బస్సు కార్యక్రమం మంగళగిరి పరిసర ప్రాంతాల్లోకి చేరుకుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ స్థానిక నాయకులతో కానీ మరి కార్యకర్తలతో కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యి అక్కడ ఖచ్చితంగా గెలుపు కోసం మరి పాటుపడేందుకు కూడా ఏ విధంగా వ్యవహరించాలి, ఏ విధంగా వ్యూహాలను సిద్ధం చేసుకోవాలనేది కూడా మరి అక్కడ మంగళగిరి కార్యకర్తలు కానీ నేతలకు కానీ దిశానిర్దేశం చేసే అవకాశం ఉందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక అనంతరం అయితే కుంచినపల్లి బైపాస్ మీదుగా తాడేపల్లి బైపాస్ చేరుకుని అక్కడ
భోజన విరామం అయితే ఇక్కడ తీసుకుంటారు. అయితే తాడేపల్లి బైపాస్ కు చేరుకున్న తర్వాత భోజన విరామం ఉంటుందంటున్నారు. అయితే ముఖ్యమంత్రి ఆల్రెడీ తాడేపల్లిలో ఉంటారు కాబట్టి అక్కడ మరి తాడేపల్లి క్యాంపు కార్యాలయం చేరుకుంటారా లేదా అక్కడ మామూలుగా ఏర్పాటు చేసినటువంటి క్యాంపులోనే ఆయన భోజనం చేస్తారనేది కూడా ఇక్కడ స్పష్టంగా లేదు. అయితే అనంతరం వారధి అయితే కృష్ణమ్మ వారధి కృష్ణా దాటిన తర్వాత సిక్కామణి సెంటర్ విజయవాడలోకి చేరుకుంటారు. విజయవాడ ఎన్టీఆర్ జిల్లాలోకి చేరుకున్న వెంటనే విజయవాడలోకి చేరుకుంటారు. అక్కడ నుంచి సిక్కామణి సెంటర్ నుండి చుట్టుకుంట భగత్ సింగ్ రోడ్, పైపుల్ రోడ్, కండ్రిక, రామరపాడు, నిడమానూరు బైపాస్ మీదుగా ఆయన కృష్ణా జిల్లాలోకి ప్రవేశిస్తారు. నిడమానూరు రామరపాడు మీదుగా మరి రామరపాడు నుంచి కృష్ణా జిల్లా ప్రారంభమవుతుంది. కృష్ణా జిల్లాలోకి రామరపాడు మొదలైన తర్వాత నిడమానూరు బైపాస్ మీదుగా కేసరపల్లి అంటే గుంటూరు గన్నవరానికి చాలా సమీపంలో ఉంటుంది. కేసరపల్లి బైపాస్ లో ఆయన ఈ రోజు రాత్రికి బస చేస్తారు. అక్కడ మరి ఆయన ఈ రోజు కృష్ణా జిల్లాలో బస చేసిన తర్వాత అక్కడ నుంచి 14వ తారీఖున గుడివాడ పరిసర ప్రాంతాలకు చేరుకుంటారు. గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఒక బహిరంగ సభను కూడా ఎప్పటికే ఏర్పాటు చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చాలా త్వరితగతిన జరుగుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కీలకంగా గుంటూరు కృష్ణా జిల్లాలో కీలకమైనటువంటి మరి జిల్లాలు కాబట్టి మరి వీటిల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మరి కీలక నేతలతో సంప్రదిస్తూ వెళ్తూ ఉన్న పరిస్థితి కూడా చూస్తున్నాం. ఇది ఈ రోజు షెడ్యూల్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన షెడ్యూల్ అని కూడా చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.